గోపి లేలే, ఎంతసేపు నిద్రపోతావు? టైం 8 అయింది తెలుసా? అబ్బా, ప్రతిరోజు 8 అవుతుంది వదిన. అద్భుతమైన కలగట్టున్నాను, మంచి నిద్ర పాడు చేసావు. గోపి, కళలన్నీ తర్వాత కనొచ్చులే. ఇవాళ నీకు ఇంటర్వ్యూ ఉంది తెలుసా? ఏమంటారు వదిన? ఏదో ఇంటర్వ్యూ పోతే పని. సమ్మలక్కడి చెల్లి, ఇంటర్వ్యూ ఉందన్న సంగతి మర్చిపోయి ముద్దు నిద్రపోతున్నాను. నువ్వు గాని గుర్తు చేసి ఉండకపోతే నాలాగే నా అదృష్టం కూడా గురకలు పెడుతూ నిద్రపోతుండేది. థ్యాంక్స్ వదినా. గోపి, కాఫీ తాగేసి వెళ్ళు. సమ్మలక్కడి చెల్లి, కాఫీ తాగకపోతే శరీర యంత్రాంగం పనిచేయదు కదా. ఎనిమిది దాడుతున్నా ఇంకా నిద్రపోతున్నారా? లాండే కంగారు పడకే భార్యామణి, అలా ఇక్కడ ఉంది. కుంభకరణలా నిద్రపోతే వంట ఎవరు చేస్తారనుకున్నారు? లాండే ఆంబోతులా కూర్చోబెట్టి మేపాల్సిన ఇంటల్ని ఇలా వంట చేయించడం చాలా అన్యాయమే. ఉద్యోగం సద్యోగం ఎలాగూ లేదు, కనీసం వంట అయినా చేయకపోతే ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది. లేదు, త్వరగా వంట మొదలెట్టండి. బుద్ధి లేకుండా ఏమిటి విశేషాలు? నేనేం చేశానే? ఈ ఇంట్లో నోరెత్తడానికి ఎలాగూ వీల్లేదు. తుమ్ము వస్తే తుమ్ముకునే అర్హత కూడా లేదా? తుమ్మొస్తే తుమ్ముకోండి. చీర ఎందుకు లాగారు? నా మొహానికి అంత ధైర్యం కూడానా? లేకపోతే చీర ఎందుకు జారింది? పుట్టింటి ఫుడ్ తిని తిని తెగ నునిపెక్కావు, అందుకే ఒంటి మీద చీర నిలవనంటుందేమో. ఏంటి మళ్ళీ చీర ఊడిపోయింది? అదే నాకు అర్థం కావడం లేదు. తుమ్మితే ముక్కు ఊడిపోతుంది అంటారు, మరి చీర ఎందుకు ఊడిపోయిందో నాకు అర్థం కావడం లేదు. అంటే మీరు తుమ్మడం వల్ల నా చీర ఊడిపోయిందంటారా? అనే నా అనుమానం. ఏది మళ్ళీ తుమ్మడం చూద్దాం. అవును నిజమే. మీకు ఈ జబ్బు ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడొచ్చిందో తెలీదు, బయటపడింది ఇప్పుడే. తుమ్మితే చీర ఊడిపోయే జబ్బు ఏంటండి కర్మ? 10 మందికి ఈ విషయం తెలిస్తే ఎంత సిగ్గుచాటు. నువ్వు నేను చేసే వంటల గురించే గాని నా ఒంటి గురించి పట్టించుకోవడం లేదు కదా. బహుశా ఓవర్ హీట్ చేసే ఈ జబ్బు వచ్చింది అనుకుంటాను. సంపాదించాలండి తెలివికి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఎప్పుడైనా ఎక్కడైనా ఆడాళ్ళ దగ్గర తుమ్మారో ముక్కు రోకల పండదా పగలగొడతా, జాగ్రత్త. ఇదెక్కడ గోలరా నాయన, ఇక మీదటి ఇంట్లో నోటితో పాటు ముక్కు కూడా తాళం వేసుకోవాలన్నమాట. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.